గాంధీ మహాత్ముడికి గుడి కూడా ఉందని మీకు తెలుసా? ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచానికి శాంతి పాఠం బోధించి ప్రజలను అహింసా మార్గంలో నడిపించిన ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ. అహింస, శాంతి, సత్యం అనే సిద్ధాంతాలతో దేశ ప్రజలను సమైక్యత వైపు అడుగులు వేయించిన మహనీయుడు గాంధీ. సత్యాగ్రహ పోరాటం చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో ప్రముఖ పాత్ర పోషించారు. భారతదేశానికి ఇంత చేసిన మహాత్మునికి ఒక గుడి అయినా ఉంటే బాగుండుననే ఆలోచనతో గాంధీ గుడిని ఏర్పాటు చేశారు. ఇంతకీ అది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో. ఈ గుడి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉంది కాబట్టి ఇక్కడికి ఎటు నుండైనా వచ్చే వీలుంది. ఈ గాంధీ గుడి నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టి 2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున భూమి పూజ చేసి మహాత్ముడి విగ్రహాన్ని 2014 సెప్టెంబర్ 15న ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆ గుడిలో బాపూజీ నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ 30 పవిత్ర పుణ్యక్షేత్రాల నుండి సేకరించిన పవిత్రమైన మట్టిని వివిధ పేటికలలో అమర్చి భక్తుల సందర్శనానికి వీలుగా గుడి ఆవరణలో ఉంచారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ మట్టిని తాకి 30 పుణ్యక్షేత్రాలకు వెళ్ళినంత పుణ్యం ఇక్కడికి వస్తే దక్కుతుందని భావిస్తూ ఉంటారు. ఈ గుడిని 4 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిర్మించారు. ఈ గుడి మొదటి అంతస్తులోని గర్భగుడిలో మహాత్ముడు ధ్యాన మందిరంలో ఆసీనుడై భక్తులను శరణమిస్తూ ఎప్పుడూ దీవిస్తూ ఉంటారు. ఈ గుడి కింద అంతస్తులో ధ్యాన మందిరం ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ధ్యాన మందిరంలోకి వెళ్ళి కాసేపు ప్రశాంతత కోసం ధ్యానం చేస్తుంటారు. ఈ గుడి మెట్లపై గాంధీజీ చెప్పిన సూక్తులు దర్శనమిస్తుంటాయి. ఈ గుడి వెలుపల ప్రాంగణంలో నవగ్రహ దేవతలు కొలువై ఉంటారు. ఇక్కడికి మహిళలు వచ్చి పూజలు నిర్వహించి తమ కోరికలు తీరాలని ఆ నవగ్రహాలను వేడుకుంటారు. నిత్యం ఈ రహదారిపై వెళ్లే వాళ్ళు ఈ గుడిని దర్శించుకుంటూ ఉంటారు. అందరూ మహాత్ముని బాటలో నడవాలని ఓ మంచి ఆశయంతో మహాత్ముని గుడిని నిర్మించడం నిజంగా అభినందనీయం. మీరు అటువైపుగా వెళ్ళినప్పుడు మహాత్ముని గుడిని దర్శించుకుని కొన్ని జ్ఞాపకాలను, కొన్ని అనుభూతులను మీ వెంట తీసుకువెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.